హాయ్ డార్లింగ్స్. హాయ్ గైస్, ఇదైతే పార్ట్ 1 ఆఫ్ వినాయక చవితి సిరీస్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? అందరం అయితే ఇవాళ అనకాపల్లి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది ఎందుకనేది లాస్ట్ లో చూద్దురు గాని మా వాడైతే మంచి సారిగా ఉన్నాడు ఇవాళ. ఆ అవసరంతో మేము కూడా 3 కార్లు వేసుకుని అనకాపల్లి అని వెళ్ళడం జరిగింది. అక్కడికి రీచ్ అయ్యాక వాళ్ళని కలిసాం. మేము ఎవరిని కలిసామంటే చూడండి, ఎవరినో కాదండి, బొమ్మను తయారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే వినాయక చవితి అనేది దగ్గర పడుతుంది కాబట్టి వినాయకుని బుక్ చేద్దామని చేసి వెళ్ళడం అయితే అయింది. అక్కడ వెళ్ళాక మా ప్లానింగ్స్ అన్ని చెప్పాం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాకు ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ మేము కూడా ఓకే అన్నది జరిగింది. ఓకే అయిన తర్వాత అయితే మా కుర్రాళ్ళు అందరూ ఫోటో తీసుకున్నాం. ఫోటో తీసుకున్న తర్వాత రిటర్న్ అయితే అయిపోవడం జరిగింది. టేస్ట్ చేంజ్ చేసాం కొత్తగా, దాని గురించి ప్లానింగ్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వాళ్ళంతా చాలా సీరియస్గా వింటున్నారు. మా రమేష్ మీద చెప్తున్న ప్లానింగ్ అంతా. ఈ ప్లానింగ్ అనేది అర్థం చేసుకోవడానికి మా వాళ్ళు చాలా డెడికేషన్ చూపిస్తున్నారు. ఈ వినాయక చవితి అనగా మా వాళ్ళంతా చాలా కష్టపడతారు. ఈ కష్టంలోనే మేము మర్చిపోలేని మెమరీస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇవాళ మా కమిటీ మెంబర్ అయిన సాయాన్ని బర్త్డే కూడా దగ్గరలో ఉన్న టీ టైంలో అనేది జరుపుకోవడం అనేది జరిగింది. మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గానీ, టాలెంట్ లో గానీ, పర్సనాలిటీలో గానీ వీడే కదా ఫస్ట్ జరిగింది. కేక్ కటింగ్ తర్వాత మా వాళ్ళందరూ కుక్క పిల్లలు తెచ్చి చిన్న హడావిడి అనేది చేశారు. హడావిడి తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని మా వాళ్ళు మళ్ళీ యథావిధిగా కమిటీ మెంబర్స్ అందరూ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మనం వినాయకుని పెడుతున్న సైడ్ దగ్గర ఏమొచ్చి కాస్త తుప్పులు అయితే ఉంటే తుప్పులను క్లియర్ చేయడం కోసం మన కమిటీ మెంబర్స్ లో కొంతమంది రావడం జరిగింది. వచ్చి చాలా సేపు అవుతుంది, ఎండ మాత్రం తగ్గట్లే, ఎండ బీభత్సంగా ఉందని చెప్పేసి ఎవరింటికి అంటే వెళ్ళి మళ్ళీ 3 గంటలకు వద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత మా కమ్యూనిటీ మెంబర్ లో ఒక అన్ని దగ్గర కటింగ్ మిషన్ అయితే ఉంది. ఆ కటింగ్ మిషన్ అనేది తెచ్చి దానికి పెట్రోల్ అనేది వేయడం అయితే జరిగింది. పెట్రోల్ అనేది వేసి స్టార్ట్ చేసిన తర్వాత ఒక దగ్గర ఒక అరగంట తర్వాత మాకు తుప్పల్లో అనేది ఒక జీవేర్ అనేది ఆ బ్లేడ్ కానీ తగిలి స్ట్రక్ అయిపోవడం అయితే జరిగింది. ఆ స్ట్రక్ అయిపోయిన తర్వాత మాకు దగ్గర ఒక అరగంట దాకా టైం వేస్ట్ అయితే అయ్యింది. స్ట్రక్ అయిపోయింది వీడియో అయితే ఒకసారి చూడండి. అప్పుడే స్ట్రక్ అయిపోయింది అనమాట. దగ్గర అప్పటి నుంచి ఒక అరగంట దాకా టైం వేస్ట్ అయింది. తర్వాత చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు, తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, తర్వాత మళ్ళా చాలా సేపు ప్రయత్నించిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళా సగం పని అయితే అయింది. తుప్పలు కొట్టడం అయితే, ఆ తుప్పలు కొట్టేసిన తర్వాత తుప్పలను కూడా పారడం అయితే కూడా జరిగింది. టెంట్లు అవన్నీ ఎందుకు వేస్తున్నామని చూస్తున్నారా? మరి ఎందుకు కాదండి, మన వినాయక చవితి అనేది దగ్గర పడుతుంది కదా, మరి పందిరి అనేది మొదలెట్టాలంటే రాట వేయాలి కదండి. అందుకని సార్ రాట వేద్దామని చెప్పేసి అందరం ఒక మాట మీద వచ్చి వాళ్ళ రాట అనేది వేయడం అయితే జరిగింది. ఈ రాట వేయడానికి మన మగేత్ కుర్రవాళ్ళు మళ్ళీ మన గేట్ దగ్గర ఉన్న లేడీస్ కూడా రావడం అయితే జరిగింది. చాలా ఘనంగా ఈ రాట అనేది ఎత్తడం అయితే జరిగింది అనమాట. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన మగేత్ కుర్రవాళ్ళు వినాయక చవితి రాటను అనేది డప్పులతోటి ఊరేగింపడం జరిగింది మన తుంగపల్లి గ్రామం అంతా. ఈ కార్యక్రమంలోని మన గ్రామ పెద్దలతోటి మన మెగా ఎత్తు లోగో అండ్ ప్రాజెక్ట్ 60 లోగోని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రజల సమక్షంలోని. ఎడకెళ్తాను చూస్తున్నారా? మా వాడు ఎర్రబడిపోతుండే. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఎర్రబడిపోవడం కాదు కానీ జాతికి వచ్చేది చాలు. కానీ అది ఏడ కాదండి, మన వినాయక చవితికి కింద నా స్టేజ్ బెల్స్ కావాలండి మన ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు ఆ స్టేజ్ బెల్ కానిసి మన తెలిసిన ఒక అన్ని కాంటాక్ట్ అయితే అన్ని మన దగ్గర ఉన్నాయి పట్టుకెళ్ళంటారంటే వాడికి వెళ్ళి పట్టుకురావడం అయితే జరిగిందనమాట. మా వాళ్ళు అయితే 20 కేజీలు 40 కేజీలు ఉంటాయి కదా, నలుగురు వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే అవి చూస్తే ఒక్కొక్కటి 70 కేజీలు పైన ఉంటాయి. మాకు తెలిసినంత లోడ్ చేసుకుని వెళ్ళిపోయినాడు. మాకైతే తుక్కురు అయిపోయింది అన్నమాట రాత్రికి. ఇలా ఆఖరికి నైట్ అయిపోయింది. మా వాడు అయితే పవన్ చిన్న స్లీప్ వేసాడు. మా వంశమే అయితే మాత్రం ఎప్పుడు చూసినా ఫోనే. లాస్ట్ మా వాళ్ళ రియాక్షన్ ఇది అనమాట. అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయి అనమాట మన వినాయక చవితి సైడ్ దగ్గరికి. మాయా మీ సైడ్ కూడా స్టార్ట్ అయిపోతే కామెంట్ వేసుకుని మాయా. మా వాళ్ళంతా అది ఎందుకు లాగుతున్నారు చూస్తున్నారా? మా వాళ్ళంతా వినాయక చవితి కోసం పేపర్ బద్దలు కావాలంటే చెట్టు అనేది కోయించారు మాయా. ఆ చెట్టు అనేది మా వాళ్ళైతే ఎంత లిఫ్ట్ చేసిన సరే లెగట్లేదు మాయా. చాలా వెయిట్ అనేది ఉంది మాయా. అదైతే వాళ్ళు చాలా కష్టపడి ఫైనల్ గా అయితే దాని మీద అయితే సక్సెస్ఫుల్ గా ఎక్కించారు మాయా.
అది ఎక్కించడం కాదు కానీ మా వాళ్ళకి ఎక్కడైనా దెబ్బలు తగులుతాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉన్నారు మా వాళ్ళంతా. అందుకని చెప్పి ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి తాడు అనేది తెచ్చి లాగడమే జరిగింది మాయా. సింపుల్గా అయితే పని అయిపోయింది మాయా. అక్కడైతే ఎవరికైతే ఏం జరగలేదు మాయా. అప్పటికైతే మన పందిరి కోసం రాడ్లని సెట్ చేస్తాం. మన సాయం అయితే గ్రూప్ లో మెసేజ్ చేశాడు అనమాట, పందిరి దగ్గర రమ్మని. ఉన్నారు కదా అని చెప్పేసి సెడ్ దగ్గరికి వెళ్తే ఒక్కరు కూడా లేరు అక్కడ. ఎవరు వస్తారా అని చూస్తుంటే మా పవన్ గడ్ అయితే కత్తి ఒప్పుకుంటూ వచ్చేసాడు. దేవరాలా ఫీల్ అయిపోతున్నాను. మా సామె పందిరి దగ్గరికి వచ్చి వర్క్ అని స్టార్ట్ చేస్తాడు. మదన్ని అయితే ఒకసారిగా చెట్టు అనేది ఎక్కేసాడు అనమాట. చెట్టును నరకడం తప్పని తెలిసినా సరే నరుకుతున్నాం తప్పక, బొలరాట్లకి అడ్డంకి తగులుతుందని మేమంతా చెట్టు నరికిన దగ్గర ఉన్నాం అనమాట. మా మోహన్ మాయ అయితే మాత్రం చాలా సిన్సియర్ గా వర్క్ అనేది చేసేస్తున్నాడు. అక్కడైతే వేసిన పందిరిలో అయితే వేరే వాళ్ళ పెక్క అనేది ఉంది, అదైతే తీసేసాము. మాలో కొంతమంది మార్నింగే కర్రలకు అనేది వెళ్ళిపోయారు అనమాట వేరే ప్లేస్ కి. కర్రలు అయితే లోడింగ్ కూడా అయిపోయింది. మా వాళ్ళకైతే పందిరి పనిలో మునిగిపోయి ఎప్పుడు రాత్రి అయిపోయిందో కూడా తెలియలేదు. కర్ర లోడ్ అనేది పందిరి దగ్గరికి వచ్చిందంటే వచ్చేసాను. కర్రలు అయితే అందరం కలిసి అన్లోడ్ అనేది చేస్తాము. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ. గుడ్ నైట్.